తెలుసు కదా, యేసుప్రభు వారిని అనుమానపడ్డాడు. అప్పుడు గాయాల్లో చేతులు పెట్టి చూసి, నా దేవా, నా ప్రభా అని సంబోధించిన సన్నివేశం ఇది. అదిగోండి, వెల్కమ్ టు సెయింట్ థామస్ మౌంట్. ఇదన్నమాట పరిస్థితి. ఇప్పుడు మనం ఉన్నాం సెయింట్ థామస్ మౌంట్లో ఉన్నాం. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాడు ఆయన, అందుకని మనం కూడా వచ్చాం. ఇదిగోండి, ఇదంతా ఎయిర్పోర్టు, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది తొమ్మగారు 63 AD 63 ఎండింగ్లో తమిళనాడు ప్రాంతానికి వచ్చాడు. అక్కడ లిటిల్ మౌంటైన్ దగ్గర కొన్ని సంవత్సరాలు మోకాళ్ళ మీద మోచేతుల మీదనే బరువు పెట్టి ప్రార్థన చేశారు. ఈ యొక్క మైలాపూర్ మహారాజు ఆయన మీద పసిగట్టి, అప్పట్లోనే నువ్వు మత మార్పిడి చేయడానికి వస్తావా అని ఆయన మీద పసిగట్టి కొంతమందిని దుండగుల్ని ఆయన చంపడానికి పంపించాడు. ఆ టైంలో ఆయన ఒక గుహలో దాక్కొని కొన్ని సంవత్సరాలు బయటికే రాలేదంట. ఆయన ఓన్లీ మోకాళ్ళ మీద మోచేతుల మీద ప్రార్థన చేశాడు. ఇప్పటికి అచ్చులు పడి ఉన్నాయి. ఆ తర్వాత ఒక చోట ఇలా కాలు పెట్టి ఒక చోట ఇలా కొండను పట్టుకొని ప్రార్థన చేస్తే ఆ కొండ కొంచెం ఓపెన్ అయిపోయింది, ఆ గుహ. అప్పుడు అవతలకి వెళ్ళిపోయాడు. ఎవరైతే ఉన్నారో ఆ దుండగులకు దొరకకుండా అవతలకి వెళ్ళిపోయాడు. ఇది తెలుసుకున్న అనేక మంది ప్రజలు వచ్చారు. ఆయన ఒక అందరికీ ప్రార్థన చేస్తూ అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు. దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు చేశాడు. ఆయన వచ్చిన ప్రజలకి మంచినీళ్ళు తాగడానికి లేవని ఒక బండను ప్రార్థించి కొడితే, మోషే బండను కొడితే ఎలా వచ్చాయో ఆ టైప్లో వాటర్ వచ్చాయి. ఇప్పటికీ అక్కడే ఉన్నది. సో ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు సేవ చేశారో ఏంటి, ఆయన స్వయంగా చెక్కిన సిలువ ఇక్కడ కూడా ఉంది. ఇదే సెయింట్ థామస్ మౌంట్ అంటారు. అదేమో లిటిల్ మౌంట్, ఇదేమో సెయింట్ థామస్ మౌంట్. అంటే ఇది పెద్ద కొండ, అది చిన్న కొండ. సో లోపలికి వెళ్ళి మనం చూద్దాం. ఇవన్నీ కూడా అప్పట్లో కొంతమంది చేసిన, కొంతమంది ఇక్కడ ప్రీస్టర్గా పనిచేశారు, వాళ్ళ సమాధులు ఇవి. యేసుప్రభు వారిని ఈ విధంగా గాయాల్లో చేతులు పెట్టిన సన్నివేశం జస్ట్ బొమ్మలు పెట్టారు.